హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము మన కాఫ్కా టాపిక్లో ఉన్న మల్టిపుల్ పార్టీషన్స్లో మనకు ఒక పార్టీషన్లోకే మెసేజ్ ఏ విధంగా సెండ్ చేయాలి అనేది అయితే మనం నేర్చుకోబోతున్నాము. సో ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూడండి. మనం ఆల్రెడీ ఒక కాఫ్కా ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి టాపిక్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వడం అండ్ పార్టీషన్స్లో మెసేజ్ స్టోర్ అవ్వడము ఏ విధంగా అనేది అయితే ప్రాక్టీస్ చేసాము. సో ఇవాల్టి వీడియోలో మనము ఒక కాఫ్కా టాపిక్లో ఉన్న మల్టిపుల్ పార్టీషన్స్లో మనకు పర్టికులర్ పార్టీషన్స్కి మెసేజ్ ఏ విధంగా సెండ్ చేయాలనేది అయితే నేర్పియబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, మనము కాఫ్కా ప్రొడ్యూసర్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాము ఆల్రెడీ. అండ్ మెయిన్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు కాన్ఫిగ్ రేపో ఉంది. సో వెన్ ఎవర్ ద అప్లికేషన్ విల్ స్టార్ట్ మనకు ఒక కాఫ్కా టాపిక్ అనేది అయితే క్రియేట్ అవ్వమని చెప్తున్నాము. సో ఇది ప్రీవియస్ రాసుకున్న టాపిక్ లెర్నింగ్ టాపిక్ 1 పార్టీషన్ 1 అనేసి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొత్త టాపిక్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. లెర్నింగ్ టాపిక్ 2 అండ్ 3 పార్టీషన్స్. ఓకే, 3 పార్టీషన్స్ ఉంటాయి. ఈ 3 పార్టీషన్స్లో మనము ఫస్ట్ పార్టీషన్కి కానీ సెకండ్ పార్టీషన్కి కానీ థర్డ్ పార్టీషన్కి కానీ ఏదో ఒక పార్టీషన్స్కే నాకు మెసేజ్ అనేది అయితే సెండ్ అవ్వాలి. సో అది ఏ విధంగా అనేది అయితే చెప్దాం. సో అండ్ ఇక్కడ ప్రొడ్యూసర్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చేసాము. మన సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది, కీ సీరియలైజర్, వాల్యూ సీరియలైజర్. మీకు ఇవి తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మనము కాఫ్కా టెంప్లెట్ యూజ్ చేసుకొని మనం కాన్ఫిగరేషన్స్ అనేది అయితే సెట్ చేసుకున్నాము. సో వన్స్ మనకు అప్లికేషన్ రన్ అవ్వగానే మనకి లెర్నింగ్ టాపిక్ 2 అనేది అయితే క్రియేట్ అవుతుంది. అందులో 3 పార్టీషన్స్ క్రియేట్ అవుతాయి. సో అండ్ కంట్రోలర్కి వచ్చేస్తే మనకు ఆల్రెడీ ఉంది, మనకు ఒక మెసేజ్ సెండ్ చేయడం అనేది అయితే నేర్చుకున్నాము. అండ్ అలాగే ఒక కస్టమర్ డేటాని సెండ్ చేయడం అనేది ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఓకే, ఇది వచ్చేసిన తర్వాత మనకు కస్టమర్ ఎంటిటీ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక క్లాసు. సో వేరియబుల్స్ అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, గెటర్, సెటర్స్ ఎవ్రీథింగ్ క్రియేట్ చేసుకున్నాం. సో మీరు ఇవన్నీ యాడ్ చేసుకోవద్దా అనుకుంటే ఈజీగా లాంబాక్ అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు గెటర్, సెటర్స్, ఆర్గ్స్ కన్స్ట్రక్టర్, నో ఆర్గ్స్ కన్స్ట్రక్టర్ ఇట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు అండేషన్. ఓకే, ఇది ఒక బేసిక్ థింగ్. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సర్వీస్ క్లాస్లో మనము కాఫ్కా టెంప్లెట్ని యూజ్ చేసుకొని అందులో ఉన్న ఓవర్లోడెడ్ మెథడ్స్ సెండ్ మెథడ్ని యూజ్ చేసుకొని ఏ టాపిక్కి వెళ్ళాలి మన మెసేజ్, లెర్నింగ్ టాపిక్కి మన మెసేజ్ అనేది వెళ్ళాలి. సో తర్వాత లెర్నింగ్ టాపిక్ 1కి కస్టమర్ డేటా అనేది అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ ఈ మెథడ్ని కాపీ చేసుకుందాము. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే పేస్ట్ చేసేసి పబ్లిష్ ఈవెంట్ టు టాపిక్ పార్టీషన్. ఓకే, ఈ మెథడ్ అనేది అయితే నేను చేంజ్ చేశాను. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ సెండ్ మెథడ్లో మనకు ఓవర్లోడ్ మెథడ్స్ అని చెప్పుకున్నాం కదా, కాఫ్కా టెంప్లెట్ అనేది సెండ్ మెథడ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ చూసుకోవచ్చు టాపిక్ అండ్ ఇంటీజర్ పార్టీషన్, ఏ పార్టీషన్లోకి వెళ్ళాలి, టైం స్టాంప్, ఇది సెండ్ చేసుకుందాం, మనము ఇది యూజ్ చేసుకుందాము. సో ఇక్కడ మన టాపిక్ నేమ్ వచ్చేసి లెర్నింగ్ టాపిక్ 2. ఓకే, దీన్ని డబుల్ కోట్స్లో ఇద్దాం. అండ్ తర్వాత మనకు ఏ పార్టీషన్స్లోకి వెళ్ళాలి, సెకండ్ పార్టీషన్లోకి వెళ్ళాలి. సో తర్వాత మనం టైం స్టాంప్ అనేది ఏమి ఇయ్యము, నల్ ఇచ్చేద్దాము. సో తర్వాత మన కస్టమర్ ఆబ్జెక్ట్ అనేది అయితే ఇచ్చేద్దాం. ఓకే ఫైన్. సో సింపుల్గా మనము ఇంకొక మెథడ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము, పర్టికులర్ పార్టీషన్స్కి స్టోర్ అవ్వమని చెప్తున్నాము. ఏది లెర్నింగ్ టాపిక్ 2లో పర్టికులర్ పార్టీషన్ 2కి మన కస్టమర్ డేటా అనేది అయితే స్టోర్ అవ్వమనేసి అయితే చెప్తున్నాము. ఓకే, సో ఈ విధంగా మనము డేటా అనేది అయితే స్టోర్ అవ్వమని చెప్తున్నాం కదా. సో వన్స్ ఇప్పుడు మనం కంట్రోలర్కి వెళ్దాము. కంట్రోలర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకొక మెథడ్ యాడ్ చేసుకుని ఆ మెథడ్ని కాల్ చేసుకుందాం. ఓకే, సో దీన్ని మనం కామెంట్లో పెట్టేద్దుకుందాం కావాలంటే. ఓకే, ఇక్కడ సింపుల్గా పోస్ట్ మ్యాపింగ్, పబ్లిష్ అండ్ కస్టమర్ డేటా, ఇక్కడ మనము సర్వీస్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేద్దాము. ఈ మెథడ్ కదా మనము యూజ్ చేస్తున్నది. సో ఇప్పుడు మనకు పర్టికులర్ పార్టీషన్స్కి మన డేటా అనేది అయితే స్టోర్ అవ్వాలి.
పార్టీషన్ 2లో స్టోర్ అవ్వాలి. వన్స్ టాపిక్ క్రియేట్ అయ్యి అందులో 3 పార్టీషన్స్ క్రియేట్ అయ్యి పార్టీషన్ 2లో మన కస్టమర్ ఆబ్జెక్ట్ అనేది అయితే స్టోర్ అవ్వాలి. సో లెట్స్ ట్రై టు రన్ ది అప్లికేషన్ నౌ. ఓకే, సో అప్లికేషన్ రన్ చేద్దాము. అండ్ ఆ లోపు మనకు నేను ఆల్రెడీ కాఫ్కా జూకీపర్ అన్ని స్టార్ట్ చేశాను. అండ్ ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్లో చూద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్లో టాపిక్స్లో మనకు ప్రీవియస్ టాపిక్ వచ్చేసి లెర్నింగ్ టాపిక్, ఆ తర్వాత లెర్నింగ్ టాపిక్ 1 క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు అప్లికేషన్ రన్ అవ్వగానే మనకు లెర్నింగ్ టాపిక్ 2 అనేది రావాలి అండ్ 3 పార్టీషన్స్ అనేది అయితే రావాలి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఓన్లీ 1 పార్టీషన్ ఉంది అండ్ ఇందులో వచ్చేసి మనకు 3 పార్టీషన్స్ ఉన్నాయి. సో అదే విధంగా మనకు లెర్నింగ్ టాపిక్ 2లో 3 పార్టీషన్స్ అనేది అయితే రావాలి. ఓకే, చూద్దాం. సో మనకు అప్లికేషన్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి మనము దీన్ని రీఫ్రెష్ చేద్దాము. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు రీఫ్రెష్ చేయగానే మనకు లెర్నింగ్ టాపిక్ 2 అనేది అయితే వచ్చింది. లెర్నింగ్ టాపిక్ 2లో పార్టీషన్స్ 3 పార్టీషన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి డేటా అనేది అయితే లేదు. ఓకే, మీరు ఇక్కడ రన్ చేసుకున్నా మనకి ఎటువంటి డేటా అనేది అయితే లేదు. ఓకే, ఫైన్. సో మనకి 3 పార్టీషన్స్లో డేటా ఎక్కడ లేదు. ఓకే, ఇక్కడ ప్రాపర్టీస్, యా ఫైన్. సో చూశారు కదా మనకు ఎటువంటి డేటా అనేది అయితే లేదు 3 పార్టీషన్స్లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళేసి మన కస్టమర్ డేటా ఏదైతే ఉందో అది పాస్ చేద్దాము. లైక్ ఏపీఐని హిట్ చేద్దాము. మనకు లోకల్ హోస్ట్ :8080 producer/publish. ఓకే, దీన్ని హిట్ చేద్దాము. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏపీఐని హిట్ చేయగానే మెసేజ్ పబ్లిష్డ్ కస్టమర్ డేటా అనేది అయితే సక్సెస్ అయ్యింది. సో ఒకసారి మనము కన్సోల్ చూసుకుందాము. కన్సోల్లో చూసుకున్నట్లయితే మన డేటా ఇక్కడ చూసుకోవచ్చు మెసేజ్ సెండ్ సక్సెస్ఫుల్లీ అండ్ కస్టమర్ డేటా అనేది అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఏ పార్టీషన్స్కి వెళ్ళింది అనేది అయితే మనము చెక్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళింది. మనము ఫస్ట్ పార్టీషన్ 0లో చూసుకోవచ్చు మనకి ఏమైనా డేటా ఉందా లేదా అనేది. సో నో డేటా. పార్టీషన్ 1లో నో డేటా అండ్ పార్టీషన్ 2లో చూసుకోవచ్చు సక్సెస్ఫుల్గా మనకు డేటా అనేది వచ్చేసింది. కీ అనేది అయితే నల్లు, వాల్యూ వచ్చేసి మనకు ఇక్కడ బయట అరేలో వస్తుంది. మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, నేను చెప్పాను కదా ప్రీవియస్. ప్రాపర్టీస్కి వెళ్ళండి, టాపిక్ మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళేసి స్ట్రింగ్ మీద అయితే సెలెక్ట్ చేసుకొని, సో స్ట్రింగ్ మీద సెలెక్ట్ చేసుకొని అప్డేట్. ఓకే, ఇప్పుడు అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పార్టీషన్ 0 పార్టీషన్ 1లో మనకి ఎటువంటి డేటా అనేది అయితే లేదు. పార్టీషన్ 2లో మనం చూసుకున్నట్లయితే మనకు మన డేటా అనేది అయితే వచ్చేసింది. ఓకే, సో 1 కస్టమర్ డేటా అనేది అయితే సెట్ చేసాం కాబట్టి 1 కస్టమర్ డేటా అనేది అయితే వస్తుంది. అదే మనము ఒక ఫర్ లూప్ యూజ్ చేసేసి ఆ ఫర్ లూప్ క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మనకు ట్రై బ్లాక్లో ఒక ఫర్ లూప్ క్రియేట్ చేసి ఆ ఫర్ లూప్లో మనము ఈ మెసేజెస్ అనేది అయితే సెండ్ చేయాలనుకున్నట్లయితే మనకు ఆ మెసేజెస్ అన్నీ మన పార్టీషన్ 2కి అనేది అయితే వచ్చేస్తాయి. సో మీరు ఎన్ని ఫర్ లూప్లో ఎంతవరకు మనం కండిషన్ పెట్టుకుంటామో అన్ని కస్టమర్ డేటా అనేది అయితే పార్టీషన్ 2లోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు పార్టీషన్ 0లో మనకు ఎటువంటి డేటా అనేది అయితే లేదు. పార్టీషన్ 1లో లేదు, పార్టీషన్ 0లో లేదు అండ్ పార్టీషన్ 2కి వచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఒక డేటా అనేది అయితే వచ్చేసింది. సో మనం ఒక కస్టమర్ ఆబ్జెక్ట్ని మనం పార్టీషన్ 2కి అయితే సెండ్ చేశాం కదా. ఇప్పుడు మల్టిపుల్ కస్టమర్స్ డేటాని మనము పార్టీషన్ 0కి ఏ విధంగా సెండ్ చేయాలనేది అయితే నేర్చుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు నేను జస్ట్ ఫర్ లూప్ అనేది అయితే యాడ్ చేశాను. ఫర్ లూప్లో నేను 0 నుంచి 1000 వరకు కండిషన్స్ పెట్టాను. సో మనకు 1000 కస్టమర్స్ని మనము పార్టీషన్ 0కి ఏ విధంగా సెండ్ చేయాలనేది అయితే నేర్చుకుందాము. సో ఇప్పుడు ఒక కస్టమర్ని ఇందాక మనము ఒక కస్టమర్ని పార్టీషన్ 2లోకి సెండ్ చేశాము. అదే మల్టిపుల్ ఈవెంట్స్ని మనము పార్టీషన్ 0కి ఏ విధంగా సెండ్ చేయాలి అండ్ అవుట్పుట్ ఏ విధంగా చూడాలనేది అయితే నేర్పిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆల్రెడీ మనము సర్వీస్ క్లాస్లోకి వెళ్తే ఇక్కడ పార్టీషన్ 2 అనేది అయితే మెన్షన్ చేశాం కదా. ఇక్కడ మనం పార్టీషన్ 0కి అయితే సెట్ చేద్దాము. సో పార్టీషన్ 0 సెట్ చేసినప్పుడు పార్టీషన్ 0లోకి మనకు 1000 కస్టమర్స్ డేటా అనేది అయితే సెండ్ అవ్వాలి. సో నేను ఒకసారి అప్లికేషన్ని స్టాప్ చేస్తున్నాను. అప్లికేషన్ని స్టాప్ చేసేసి ఒకసారి మళ్ళీ రన్ చేద్దాము. సో అప్లికేషన్ స్టార్ట్ చేశాను. సో వన్స్ మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ పోస్ట్ మ్యాన్కి వెళ్ళి ఏపీఐని హిట్ చేద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు మన డేటా అనేది అయితే హిట్ చేసి చూద్దాము.
ఇప్పుడు మనకు 1000 కస్టమర్స్‌ని పార్టిషన్ 0లో స్టోర్ అయ్యి ఉండాలి. సో, ఇప్పుడు మనకు సక్సెస్‌ఫుల్ మెసేజ్ అనేదైతే వచ్చేసింది. అండ్ కన్సోల్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు మెసేజ్ సెండ్ సక్సెస్‌ఫుల్ అని మల్టిపుల్ డేటా అనేదైతే వచ్చేసింది. మన కస్టమర్ ఆబ్జెక్ట్ అనేదైతే వచ్చేసింది కదా! ఇప్పుడు అలాగే ఆఫ్సెట్ ఎక్స్‌ప్లోరర్‌కెళ్ళి పార్టిషన్ 0లోకి అయితే వెళ్దాము. ఇక్కడ చూసుకోవచ్చు డేటాలోకి వచ్చేసి ఇక్కడ రన్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకు మన కస్టమర్ డేటా అనేదైతే స్టోర్ అయిపోయింది. ఓకే. ఈ విధంగా మనకు ఈజీగా మనం కావాల్సిన పార్టిషన్స్‌కి మెసేజెస్ అనేదైతే సెండ్ చేసుకోవచ్చు. సో, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు వీడియో చూసిన తర్వాత ఒకసారి ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ప్రాక్టీస్ అనేదైతే చేయండి. సో, కాఫ్కా ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్ నేను 4 పార్ట్స్ వీడియోస్ అనేదైతే చేశాను. సో, మీరు 4 పార్ట్స్ వీడియోస్ చూసి ప్రాక్టీస్ అనేదైతే చేయండి. అప్పుడే మనకొస్తది. సో, నెక్స్ట్ వీడియోలో నేను కన్జ్యూమర్ ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేస్తాను. కాఫ్కా కన్జ్యూమర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి పర్టిక్యులర్ టాపిక్ నుండి ఏ విధంగా కన్జ్యూమ్ చేసుకోవాలి, పర్టిక్యులర్ పార్టిషన్ నుండి ఏ విధంగా కన్జ్యూమ్ చేసుకోవాలి అనేదైతే నేను నేర్పిస్తాను. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బై బై. సీ యూ ఆల్.